హాయ్! ఈ వీడియోలో మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్‌టిఎంఎల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్‌టిఎంఎల్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఏ హెచ్‌టిఎంఎల్ ఏ వెబ్ పేజ్ అయినా సరే హెచ్‌టిఎంఎల్‌తోనే స్టార్ట్ అవుతుంది. లైక్ ఇట్ ఈస్ ద రూట్ ఎలిమెంట్ అనమాట. ఈ హెచ్‌టిఎంఎల్ ఎలిమెంట్‌లోనే ఎండింగ్ అండ్ క్లోజింగ్ అండ్ స్టార్టింగ్ ట్యాగ్ మధ్యలోనే హెచ్‌టిఎంఎల్ కంటెంట్ అనేది ఉంటుంది. ఆ హెచ్‌టిఎంఎల్ అనేది ఆ డాక్యుమెంట్ అనేది 2 పార్ట్స్‌గా డివైడ్ అవుతుంది. ఒకటి హెడ్ ఎలిమెంట్ అండ్ బాడీ ఎలిమెంట్. బాడీ ఎలిమెంట్‌లో ట్యాగ్స్ లైక్ టైటిల్ ట్యాగ్, మెటా ట్యాగ్ అండ్ స్టైల్ ట్యాగ్ అనేవి ఉంటుంది. బాడీ ఎలిమెంట్‌లో హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, ఇంకా యాంకర్ ట్యాగ్, ఇంకా చాలా ట్యాగ్స్ అనేవి ఉంటాయి. హెడ్ ట్యాగ్‌లో ఇన్ఫర్మేషన్ మన రాసిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి వెబ్ పేజ్‌లో అనేది కనిపియదనమాట. అంటే దీంట్లో ఫర్ సపోజ్ మెటా ట్యాగ్ తీసుకుందాం. మెటా ట్యాగ్‌లో మనం ఓన్లీ ద ఇన్ఫర్మేషన్ వాట్ వి కాంట్ సీ ఆన్ ద వెబ్ పేజ్ అనేది మనం రాస్తాం. అంటే లైక్ హైట్ ఆఫ్ ద వెబ్ పేజ్, యూపోర్ట్ హైట్ అలాంటివి. స్టైల్ అంటే స్టైల్ ట్యాగ్ అనేది సిఎస్ఎస్‌లో యూజ్ చేస్తాం. టైటిల్ ట్యాగ్ అంటే మనం యూజ్ చేస్తున్న వెబ్ పేజ్‌కి ఒక టైటిల్ అనేది ఇవ్వడానికి టైటిల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్ అంటే మీకు తెలుసు. ఏదైనా పారాగ్రాఫ్ రాస్తున్నప్పుడు దానికి హెడ్డింగ్ ఇస్తాం. లేకపోతే ఏదైనా ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు దానికి హెడ్డింగ్ ఇస్తాం. అప్పుడు ఒక బోల్డ్ సైజులో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ట్యాగ్ అంటే ఇమేజ్‌ని యాడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనం ట్యాగ్స్ ఇన్ హెచ్‌టిఎంఎల్ అంటే ఏంటో చూద్దాం. ట్యాగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్‌ని మనం వెబ్‌సైట్‌లో ఏ ఫార్మాట్‌లో అయితే చూపిస్తామో దానికి డిఫరెంట్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఫర్ సపోజ్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్‌ని మనం ఒక పారాగ్రాఫ్‌లో చూపించుకుందాం అనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్‌ని మనం ఒక పారాగ్రాఫ్ ట్యాగ్‌లో రాస్తాం. ఒక ట్యాగ్‌కి అంటే ట్యాగ్ ఈజ్ ఏ కంటైనర్ టు స్టోర్ సమ్ కంటెంట్ ఆర్ అనదర్ హెచ్‌టిఎంఎల్ ట్యాగ్స్. అంటే ఆ పారాగ్రాఫ్‌లోనే మనం ఇంకొక హెచ్‌టిఎంఎల్ ట్యాగ్స్ కూడా యాడ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ ట్యాగ్‌లో మనకి స్టార్టింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఎండింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఆ రెండిట్ల మధ్యలో మనం కంటెంట్ అనేది రాస్తాం. ఈ కంటెంట్ అనేది మనకి బ్రౌజర్‌లో మనం ఏం రాసామనేది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెచ్‌టిఎంఎల్ అనేది .html అనే దాంతో మనం ఫైల్‌ని క్రియేట్ చేసుకోవాలనమాట. ఇది VS కోడ్ కాకపోయినా మనం నోట్ ప్యాడ్‌లో కూడా కోడ్ రాయొచ్చు. లైక్ ఇలా ఎక్స్‌క్లమేటరీ మార్క్ క్లిక్ చేస్తే ఎంటర్ నొక్కినప్పుడు మనకి టోటల్ కోడ్ అనేది ఆ బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది దానికి అదే వస్తుంది. ఇక్కడ మనకి డాక్యుమెంట్.html అనేది మన HTML5 వర్షన్‌ని రిప్రజెంట్ చేస్తుందనమాట. అంటే ఈ కోడ్ అనేది మనం HTML5 వర్షన్‌లో రాసాం అన్నది ఈ డాక్యుమెంట్ టైప్ HTML అనేది రిప్రజెంట్ చేస్తుంది. అంటే వర్షన్ 4లో వేరేలా రాసేవాళ్ళం. లైక్ వెనెవర్ వి ఓపెన్ ఫర్ సపోజ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినప్పుడు మనం ఇన్స్పెక్ట్ నొక్కినప్పుడు మనకి దాంట్లో ఉండే హెచ్‌టిఎంఎల్ కోడ్ అనేది మనకి కనిపిస్తది. చూడండి. డాక్యుమెంట్.html అంటే ఏ ఒక వెబ్ పేజ్ అయినా అది ఎంత పెద్ద వెబ్ పేజ్ అయినివ్వండి. ఇది రూట్ అనమాట. ఏదన్నా సరే డాక్యుమెంట్ టైప్ హెచ్‌టిఎంఎల్ అనే దాంతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హెచ్‌టిఎంఎల్ అనే ట్యాగ్‌తోనే స్టార్ట్ అవుతుంది. ఇలాగ మనకి హెచ్‌టిఎంఎల్ అనే ట్యాగ్‌తో ఉంటుంది. లాస్ట్ హెచ్‌టిఎంఎల్ క్లోజింగ్ ఎలిమెంట్‌తోనే క్లోజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దిస్ ఈస్ ద రూట్ ఎలిమెంట్ అనమాట. హెచ్‌టిఎంఎల్ అనేది రూట్ ఎలిమెంట్ అండ్ ఇది ఎండింగ్ హెచ్‌టిఎంఎల్. నెక్స్ట్ హెడ్ ఎలిమెంట్ ఇది. హెడ్ ఎలిమెంట్‌లో మనకి మెటా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టైటిల్ అంటే మన వెబ్ పేజ్‌కి టైటిల్ అనమాట. ఈ బాడీలో మనం ఏదైనా రాయొచ్చు. ఫర్ సపోజ్ మన వెబ్ పేజ్‌కి హెడ్డింగ్ ఇద్దాం అనుకుందాం. మై వెబ్‌సైట్.
ఫర్ సపోజ్ ఒక పారాగ్రాఫ్ రాద్దాం మనం. దిస్ ఈజ్ పారాగ్రాఫ్. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఎగ్జిక్యూషన్ అనేది ఓపెన్ విత్ లైవ్ సర్వర్. లైవ్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట దీంట్లో. యా, చూసారా ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మనం డాక్యుమెంట్ అని ఉంది, అంటే ఇక్కడ టైటిల్ అని ఉంది కదా, ఇక్కడ చేంజ్ చేద్దాం మనం. లెట్స్ వెబ్ యాప్ ఇలా హెడ్డింగ్ ఇచ్చాం. లెట్స్ సి ఎలా చేంజ్ అవుతుందో. చూసారా వెబ్ యాప్ అని చేంజ్ అయింది. అలాగే మనకి కొన్ని సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. బిఆర్ ట్యాగ్. బిఆర్ ట్యాగ్ అంటే మన రాసిన కంటెంట్ అనేది నెక్స్ట్ లైన్లోకి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనం ఇంకొకటి రాసాం, ఫర్ సపోజ్ ఇక్కడ ఏదన్నా దిస్ ఈజ్ HTML. నార్మల్గా ఈ బిఆర్ ట్యాగ్ తీసేద్దాం, ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఇలా వచ్చింది. ఫర్ సపోజ్ మనం ఇక్కడ మనం ఇంకొకటి రాద్దాం, దిస్ ఈజ్ HTML అని. ఇప్పుడు చూద్దాం, అంటే రెండు ఒకే లైన్లో వచ్చింది. మనం ఎంత గ్యాప్ ఇచ్చినా కూడా, అంటే ఇక్కడ వేరే లైన్లో రాసినా అక్కడ ఒకే లైన్లో వస్తుంది. అంటే మనం లైన్ అనేది బ్రేక్ చేయాలి, వేరే లైన్లో రాయాలి అనుకుంటే మనం బిఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలన్నమాట. లెట్స్ సి, చూసారా అప్పుడు వేరే లైన్లో వచ్చింది. అంటే దీన్ని సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటాం. దీంట్లో క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. అండ్ అలాగే ఇంకొకటి కూడా ఉంటుంది, HR. కూడా ఎలా వస్తుందో చూద్దాం. HR వాడితే ఒక లైన్ అనేది, ఒక లైన్ డివిజన్ అనేది జరుగుతుంది అనమాట మనకి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్ట్రక్చర్ అండ్ ట్యాగ్స్ ఇన్ HTML. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.